ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసరికి శ్రీ బ్రహ్మరామిక కలర్స్ వాళ్ళ వర్క్షాప్లోనే ఉన్నామన్నమాట. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్తోనైతే మనకు గణపతులు అయితే తయారీ అయితే చేస్తున్నారు అనమాట అన్నవాళ్ళు. అండ్ ఒక్కసారి అయితే చూసుకోవచ్చు, మనకు అక్కడ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతులు అయితే తయారు చేస్తున్నారు. అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు లాల్ బక్ష రాజా గణపతి కాన్సెప్ట్ సిట్టింగ్ పొజిషన్ కూడా మనకు చాలా డిఫరెంట్గానే అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు. అండ్ అన్న వాళ్ళు ఫినిషింగ్ వర్క్ కూడా చూడండి, మనకి ఇక్కడ స్మూత్ అంటే స్మూత్ ఉంది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ చూసుకోవచ్చు మనకు గణపతులు వచ్చేసి చిన్న గణపతుల నుంచి పెద్ద గణపతుల వరకు అయితే ఉన్నాయి అనమాట. లాస్ట్ 13 ఫీట్స్ వరకు అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి మీద ఈ కాన్సెప్ట్ కూడా చూసుకోవచ్చు. అటు మనకు సైడ్కి నంది, ఇటు సైడ్కి నంది. అండ్ గణపతి కూడా సిట్టింగ్ పొజిషన్ అనమాట. మనకు అక్కడ మీద అమ్మవారు రావడం అయితే జరిగింది. అండ్ చూశారు కదా, అక్కడ మీద మనకు త్రిశూలం కూడా ఇచ్చారు, మనకు శివలింగం టైపు. గణపతి మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. అండ్ చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ అన్న వాళ్ళ వర్క్షాప్ కూడా మనకు చాలా పెద్దగా అనేది ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి శ్రీ బ్రహ్మరాంబిక కళా ఆర్ట్స్. అండ్ ఒక్కసారి మీరు అక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా గైస్, గణపతి మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసారు అన్న వాళ్ళు. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏనుగు కలర్ అనమాట. కలరింగ్ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అన్న వాళ్ళది ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, మనకు చాలా అంటే చాలా స్మూత్ అనేది వేసారు అన్న వాళ్ళు. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మీద పాములు రావడం అయితే జరిగింది. ఈ కాన్సెప్ట్ కూడా మనకు చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడైతే మనకు చిన్న గణపతుల నుంచి పెద్ద పెద్ద గణపతుల వరకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు లైన్గా అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకు శ్రీనగర్ కాలనీలో అయితే ఉంటుంది. అండ్ అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఇంకా అండ్ ఈ గణపతి కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది గణపతి. అండ్ చూసిరా సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ చూసుకోవచ్చు గణపతి మాత్రం చాలా అంటే చాలా నీట్గా అయితే చేశారు అనమాట అన్న వాళ్ళు. ఈ కాన్సెప్ట్ కూడా మనకు చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు అన్ని గణపతులు ఇక్కడ లైన్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకు శ్రీ బ్రహ్మరాంబిక కళా ఆర్ట్స్ అనమాట. మనకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎక్కడ మలగకుండా ఒక్కడే తవ్వకొస్తే శ్రీనగర్ కాలనీ అయితే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ కూడా మనకు స్టార్ట్ అయితే చేసిరు అనమాట అన్న వాళ్ళు. అండ్ ఒకసారి మీద చూసుకోవచ్చు. అండ్ చూసిరా గణపతి ఫేస్ కూడా ఏనుగుది. అండ్ ఇక్కడ మనకు సైడ్కు హనుమంతుడు అయితే రావడం జరిగింది. అండ్ ఒకసారి కొండపైన కూర్చున్నట్టయితే మనకు ఇక్కడ టెస్ట్ అయితే వేసారు కింద. సీటింగ్ పొజిషన్ కూడా మనకు చాలా అంటే చాలా డిఫరెంట్గానే అయితే ఉంది. అండ్ అన్న నెంబర్ అయితే స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ బుకింగ్ చేసుకొని ఉంటే జల్దీ వచ్చి బుకింగ్ అయితే చేసుకోవాలి. అండ్ చూసి గైస్ ఫినిషింగ్ వర్క్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. అండ్ ఒకసారి చూసుకున్నట్టయితే కలరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా అంటే చాలా నీట్గా అయితే చేసారు. అండ్ ఒక్కసారి మీకు దూరం చేసి చూపిస్తా. అండ్ మనకు ఈ గణపతి వచ్చేసరికి దగ్గర దగ్గర 10 ఫీట్స్ అబౌవ్ అయితే ఉంటుంది, చూసారు కదా. అండ్ ఇంతకుముందు చూపించిన కూడా అదే కాన్సెప్ట్. అండ్ కలరింగ్ కూడా స్టార్ట్ అయితే చేసారు అన్న వాళ్ళు. అండ్ ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ. ఇట్లనే ఇంకా చాలా గణపతులు డిఫరెంట్ కాన్సెప్ట్తోనైతే ఉన్నాయి. అండ్ ఇంకా అయితే అన్న వాళ్ళు అయితే అచ్చులు అయితే కొడుతున్నారు. అండ్ ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు అక్కడ కూడా. ఆ గణపతి మాత్రం హైలైట్ ఉంది గైస్, చూసారా. అండ్ ఈ గణపతి కూడా మనకు ఇది వితౌట్ ఆర్చ్తో ఉంది. అండ్ చూసుకోవచ్చు అట్లనే మనకు అక్కడ విత్ ఆర్చ్తోనే ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి 13 ఫీట్స్కి అయితే ఉంటుంది, ఇంకేబోని. అండ్ చూసుకోవచ్చు మీరు వర్క్షాప్ కూడా ఎంత పెద్ద ఉందో ఒకసారి మీద చూడండి. అండ్ ఇక్కడ గణపతి మాత్రం హైలైట్ ఉన్నాయి. అండ్ ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు. అండ్ గాయస్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ అండ్ ట్రెండింగ్ గణపతి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకు శ్రీ బ్రహ్మరాంబిక కళా ఆర్ట్స్ మన జైత్యాల్లో. అండ్ ఒక్కసారి మీకు ఈ గణపతి అనేది దగ్గర నుంచి చూపిస్తా. అండ్ ఒక్కసారి మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అండ్ ఇటు సైడ్కి పుల్లి అటు సైడ్కు పుల్లి రావడం అయితే జరిగింది. సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు గణపతిది, చాలా అంటే చాలా డిఫరెంట్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. అండ్ ఒకసారి మీరైతే చూసుకోవచ్చు.
అండ్ అన్న వాళ్ళ ఫెన్సింగ్ వరకు మీరు కూడా ఒకసారి మీద చూడండి. చూసారా స్మూత్ ఉంది మొత్తము. అండ్ మనకు ఆర్చ్ కూడా మనకు చాలా డిఫరెంట్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఫేస్ కట్ కూడా. అండ్ ఈ గణపతి దగ్గర దగ్గర మనకు 10 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ అట్లనే మనకి ఇక్కడ అండ్ ఈ కాన్సెప్ట్ కూడా మనకు చాలా డిఫరెంట్గానే ఉంది. ఇక గాయస్ ఒకసారి మీతో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్యాక్డ్రాప్లో నెమ్మది రావడం అయితే జరిగింది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ ఒకసారి మీతో చూసుకోవచ్చు ఫీడింగ్ పొజిషన్ కూడా గణపతి చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. అండ్ ఒకసారి మీరు చూడండి. ఇట్లనే మనకు అన్ని గణపతులు అయితే అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. మన జైచాలో శ్రీ బ్రహ్మరాంబిక కళా ఆర్ట్స్. అండ్ అడ్రస్ వచ్చేసరికి మనకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒకటే తువ్వక వస్తే అక్కడైతే మనకు శ్రీనగర్ కాలనీ బోర్డు దగ్గర అనిపిస్తుంది. అక్కడ నుంచి ఎండింగ్ వస్తే మీకైతే అండ్ అన్నవాళ్ళ షెడ్ దగ్గర అనిపిస్తుంది. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ కూడా. బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. గణపతి మాత్రం సూపర్ ఉంది. మనకు దగ్గర దగ్గర 6.5 ఫీట్స్ అయితే ఉంటుంది. చూసారు కదా. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా గణపతులు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే జల్దీ వచ్చి శ్రీ బ్రహ్మరాంబిక కలర్స్లోనైతే బుకింగ్ అయితే చేసుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.